తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తుంది ఈ ఎన్నికల రిజల్ట్ మీద ఆయన తరచు ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ ఓటమి నాకు ముందే తెలుసు, ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల మేము ఓడిపోయాము. ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి చాలా డిబేట్లలో చాలా చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఈ ఓటమి మాకు ముందే తెలుసు అని ప్రతి ఒక్కటి చెప్తుంటారు. అందరూ అంటారు అది. కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఏముంటుంది, అంతకుముందు కేటీఆర్ మాటలు మనం విన్నాం. జస్ట్ బిఫోర్ ఎలక్షన్ 100కు తక్కువ అన్నాడు, సెంచరీ కొడతాం, మీరందరూ ఇట్లా మాట్లాడుతుంటే చూస్తుండే అన్నాడు. అది జరగలేదు. మనందరం కూడా మొత్తుకున్నాం, అందరూ చెప్పరు కదా మేము ఓడిపోయిన పరిస్థితి ఉందని. చెప్పరు. బట్ అందరం కూడా చెప్పాం కదా, ఈ వీళ్ళంతా సామంతరాజులాగా పరిపాలిస్తున్నాడు, ఈయన పట్టించుకోవట్లేదు, రివ్యూ చేయట్లేదు, ఎక్కడ కూడా విచ్చలవిడితనం పెరిగిపోయింది. దానివల్ల ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సామంతరాజుల్లాగా వాళ్ళ క్షేత్రాలు నవాబు దగ్గర జమీందారులాగా పరిపాలించే పరిస్థితి వచ్చి కరప్షన్ పెరిగిపోయింది. ఇది కనపడనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ అయింది. రేపు పొద్దున ఇది ప్రమాదం, వీళ్ళు మళ్ళీ అధికారంలోకి మూడోసారి రారు అని మనం ఎన్నో సందర్భాల్లో మీడియాలో మాట్లాడుకున్నాం. అదే జరిగింది. అందులో వాళ్ళకి తెలియదనడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉంటే దళిత బంధు స్కీమ్ ఇంప్లిమెంటేషన్ సందర్భంలో రివ్యూ చేసి సీఎం కేసీఆర్ అన్నాడు, ఆఖరికి దళిత బంధులు కూడా మనోళ్ళు నొక్కేస్తున్నారు డబ్బులు అన్నాడు. ఆ లిస్ట్ ఉంది అన్నాడు. అప్పుడు మనందరం ఏమనుకున్నామంటే, ఓహో లిస్ట్ పెట్టుకున్నాడంటే ఇప్పుడు ఈ 30% 40% క్యాండిడేట్లు మారుస్తున్నాడు అనుకున్నాం. విచిత్రంగా 99% అదే క్యాండిడేట్స్ని ప్రకటించాడు. అట్లా 30 అన్నాడు. 30% కమిషన్ అనేది అది వెళ్ళిపోయింది పబ్లిక్లోకి. అది ఆ ఒక్క కర్ణాటకలో 40% అన్నారు. అది 40% కరప్షన్ అనేది ప్రచారం అయ్యి అక్కడ అధికారాన్ని బీజేపీ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నీతుల మీద, నిజాయితీ మీద, అవినీతి రహిత పరిపాలన మీద ప్రగల్భాలు కలుగుతాయి కదా. అట్లాంటిది కర్ణాటకలో కూడా అవినీతి గురించి పరంగా దాని అదొక ఇష్యూ కింద ఓడిపోయారు. సేమ్ థింగ్ ఇక్కడ 30% అంటే ఒక్క స్కీమ్కి కాకుండా అంతటా 30% ఉన్నదని మనందరికీ చర్చ అయ్యింది. ఆయన చెప్పుకున్నాడు, మనం చెప్తే వేరు, ఆయన చెప్పుకున్నాడు. అది డెఫినెట్లీ ఆ కరప్షన్ అనేది దెబ్బ కొట్టింది. యాంటీ ఇన్కంబెన్సీ డెవలప్ కావడానికి కూడా అదే కారణం. వాళ్ళు చెప్పుకున్న సంక్షేమ పథకాలు కొన్ని నిజమే అయినా ఆ సంక్షేమ ఫలాలు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కొట్టేలే రూరల్ ఏరియాస్లో. అభ్యర్థుల పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లే ఓడిపోయి ఉంటారు కదా. ఆయన ఎందుకు ధైర్యం చేయలేదు? జనరల్ గా కొద్దిగా ధైర్యస్తుడే అంటారు కదా కొన్ని విషయాల్లో. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మొదటి 2 సార్లు కూడా కేసీఆర్ అనేవాడు ఎవరు నిలబెట్టినా గెలుస్తారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండేది. సో అందువల్ల ఇవన్నీ మాఫ్ చేసాం, ఏం కాదులే చూద్దాం తర్వాత అనుకున్నాడో ఏంటో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతిన్నాడు ఆయన. ఓకే, దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు పదే పదే చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి తరచూ వినిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5-6 నెలల్లో కూలిపోతుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అనేది పదే పదే బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ గారు వీళ్ళ దగ్గర నుంచి వినిపిస్తుంది. అంటే అటువంటి పరిస్థితి ఉందా? వీళ్ళకి ఏంటి ఆ ధీమా కేసీఆర్ గారికి? అంటే ఒకటి నేనైతే నమ్మనండి, ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్ లోపల నెగటివ్ వేవ్ క్రియేట్ అవ్వడానికి ఆస్కారం లేదు. ఇప్పటికిప్పుడు ఈరోజు ఈ కూలిపోతుంది అది ఇది అని చెప్పడానికి 100 days కాకుండా మరీ 70-80 రోజుల లోపల ఏం నెగటివ్ ఉందని కాంగ్రెస్ గురించి, మా ప్రభుత్వం గురించి మాట్లాడగలుగుతారు? చాలా తక్కువ ఛాన్స్. ఎందుకంటే 100 days మేమే పెట్టుకున్నటువంటి ఒక డెడ్ లైన్, ఏది 6 హామీలు నెరవేర్చడానికి. అందులో 4 హామీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. మిగిలిన 2 కూడా విదిన్ షార్ట్ పీరియడ్ 1 month లోపలనే అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి క్రిటిసైజ్ చేయడానికి ఇప్పటికిప్పుడు ఏమీ లేదు అక్కడ. సో వీళ్ళు ఏంటంటే రేపు వస్తున్న పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని క్రిటిసిజం త్వరగా మొదలుపెట్టారు అంతే. అది నేను అనుకోవడం జస్ట్ బికాజ్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అట్లా మాట్లాడుతున్నారు తప్ప అట్లాంటి సంక్షోభం కానీ ముసలం కానీ పార్టీలో లేదు, ఇప్పటికిప్పుడు రాదు. సో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తోటి టచ్ లో లేకుండా మోరల్ గా బలవంతులు అవడానికి కోసం ఇట్లా మాట్లాడుతున్నారంటారా? ఆల్రెడీ కొంతమంది బీఆర్ఎస్ టచ్ లో తిరుగుతున్నారు కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు మైగ్రేట్ అవుతారు. ఎందుకంటే మీరు చూడరాదండి, ఓవరాల్గా స్టేట్ అంతా కూడా ఎక్కడెక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా పార్టీ మారుతున్నారు, టువర్డ్స్ కాంగ్రెస్ వచ్చేస్తున్నారు. అక్కడక్కడ అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు, నెగ్గుతున్నాయి ఎక్కడో 1-2 చోట్ల తప్ప. అంటే ఒక ట్రెండ్ అనేది, అధికారం వైపు పోయేటువంటి ట్రెండ్ అనేది కనపడుతుంది మనకి. సో సహజంగా అందులోనే ఎమ్మెల్యేలు కూడా ఇటు వచ్చే ప్రమాదమే ఉంటుంది, అవకాశం ఉంటుంది తప్ప మా దగ్గర నుంచి బయటికి పోయే ప్రమాదం అంత త్వరగా ఉండదు. ఏదైనా ఒక ఇస్తామో ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకున్న 39 వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మేము ఎంత సపోర్ట్ చేసినా
వాళ్ళ ఏదో ఒక 46 అవుతారు తప్ప మిగిలిన ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ స్ట్రెంత్? మనమే ఉన్నవాళ్ళు పోతారంటుంటే ఉన్నవాళ్ళే 39 కాపాడలేరు. ఎందుకంటే కొత్తగా మనం దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అధికారం వైపు మొగ్గు చూపుతారన్నది గతంలో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు, మనందరికీ చూపించాడు. ఏది ఇతర పార్టీలను ఖతం చేసేసి తను కలుపుకునే చరిత్ర ముందు స్టార్ట్ చేసిన వాడు ఆ హిస్టరీ అంతా ఈయనే, ఈ మాస్టర్ ఆయనే. ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉంటే ఆయన ముందు గెలిచింది కాంగ్రెస్ కంటే ఇంకా 2 తక్కువ, 63 గెలిచాడు. 63 గెలిచినప్పుడే అసలు వేరే అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టేసి ముందు అపోజిషన్ పార్టీస్ని డిమాలిష్ చేయడం అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. పెట్టుకొని దాంట్లో సక్సీడ్ అయ్యాడు కొంతవరకు. నువ్వు అధికార పార్టీలోకి వస్తే తప్ప నీకు సంక్షేమ పథకాలు ఇవ్వు అనేటువంటిది ఒకటి వాళ్ళ లోపల టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి తను 90 దాకా వెళ్ళిపోయాడు. సో అది ఇప్పుడు వాళ్ళకు కూడా వర్తిస్తుంది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి. సో ఇది క్రైసిస్ కాంగ్రెస్ ఉంటుంది. బీఆర్ఎస్ తోటి ఎంఐఎం కలిసి బీజేపీ బయట నుంచి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందులో చేరే పరిస్థితి. అంటే ఇది ఊహాజనకంగా కేసీఆర్ గారు ఎందుకు ఇట్లా చెప్తున్నారు? ఈ టైప్ పరిస్థితి ఉంటుందా? ఇంపాసిబుల్ అండి. ఇప్పటికిప్పుడు ఇంపాసిబుల్ కాదు. మీరు కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మేమేమైనా తప్పులు చేస్తే ప్రజల ఆస్పిరేషన్స్కి అనుగుణంగా మా పరిపాలన లేకపోతే ఎక్కడన్నా క్రిటిసిజం మొదలై స్టార్ట్ అవుతుందేమో, కానీ ఇప్పటికిప్పుడు మనకున్న టెండెన్సీ అంతా కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంతా కూడా ఏ స్థాయిలో ఉండాలి, అధికారం వైపు వాళ్ళు పరుగులు ఎత్తారు తప్ప అపోజిషన్ కన్సాలిడేట్ ఎందుకు చేస్తారు? అంత సిచ్యువేషన్ ఇక్కడ లేదు. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఎవరిని పిలిచినా తెలంగాణ కోసం అది ఇది త్యాగాలంటూ ఒక బేసిక్ రీజన్ ఉండేది. ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత ఒకవేళ ఏదైనా తేడా వస్తుంది, జాతీయ స్థాయిలో బీజేపీ ఊహించని విధంగా, అంటే ఊహించని లెక్కల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ ఒక షిండే తయారు చేసే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ నుంచి? కష్టం అంటున్నాను నేను, కష్టం. ఇప్పుడు ఒకటి, బీజేపీ అనేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ దేశవ్యాప్తంగా చేస్తున్నారండి, అందులో అనుమానం లేదు. వాళ్ళు నిరంతరంగా కృషి జరుపుతూనే ఉంటారు. మీకు అనుమానం, మేము దాని జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే వీ హావ్ సీన్, గోవా చూసాం, లేకపోతే రకరకాల ఈ మహారాష్ట్ర చూసాం, తమిళనాడులో ఏఐడిఎంకే 2 ముక్కలు చేయడం చూసాం. సో వాళ్ళ అధికారం సహజంగా కూడా అది లోకల్ పార్టీ రీజనల్ పార్టీస్ని బ్రేక్ చేయడానికి కానీ, లేదా తాము ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే పవర్కు దగ్గరగా ఉన్నారో అక్కడ మీరు అన్నట్టు షిండేల్ని క్రియేట్ చేయడం కానీ మనం చూసాం. వాళ్ళది గతంలో ఉన్న బీజేపీ పార్టీ కాదు కదా. ఒకప్పుడు అద్వానీ అండ్ వాజ్పేయి కాంబినేషన్లో ఒక్క సీటు తక్కువైతే ఆయన కేర్ చేయలేదు, అసలు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క ఎంపీని కూడా కొనడానికి సిద్ధపడలేదు. అట్లాంటి ఆ పార్టీకి ఉన్న ఆ ఫిలాసఫీ సిద్ధాంతాలు పోయినాయి. ఇప్పుడు ఏవైనా ఓ డెడ్లీ కాంబినేషన్, మోడీ అండ్ అమిత్ షా, ఈ డెడ్లీ కాంబినేషన్ ఈజ్ డెడ్లీ ఫర్ ఎవ్రీబడి. సో వాళ్ళు ఇక్కడ కూడా అటెంప్ట్ చేయరని అనడానికి వీల్లేదు. ఎక్కడ అవకాశం ఉన్నా ఇక్కడ కూడా చేస్తారు. రేపొద్దున కేసీఆర్ కూడా బీజేపీతో కలిసిపోవడానికి ప్రయత్నం చేయడానికి గ్యారంటీ లేదు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ చెప్పాడు, నేనేంటంటే ఆయన సపోజ్ నేనది అజంప్షన్ ప్రెడిక్ట్ ఆఫ్టర్ పార్లమెంట్, బిఫోర్ పార్లమెంట్ బీజేపీకి నష్టం జరుగుతుంది. సో ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ దానికి సిద్ధంగా వాళ్ళు లేరు. ప్రైమ్ మినిస్టర్ కూడా టైం అండ్ అయ్యని చెప్పాడు, వీళ్ళతో మేము పెట్టుకోని. కానీ రేపు ఈయనకు మనం అనుకునే దానికి మంచినాలు మించి 3వ 4వ సీట్లు వస్తే దీని అవసరం కూడా సెంటర్లో ఏర్పడదు అనుకోండి, అప్పుడు కేసీఆర్ అన్నవాడు ఖచ్చితంగా చక్రం తిప్పుతాడు. 3-4 కూడా చక్రం తిప్పుతాడు అక్కడ అవసరమైతే. అందులో ఆయన ఇటైనా కాంగ్రెస్ వైపు అయినా పోవడానికి వెనకాడు, ఏది ఇండియా సైడ్, అటు బీజేపీ సైడ్ పోవడానికి కూడా వెనకాడు. సో అట్లా తన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేదా తనకు ఒక కేంద్రంలో ఒక మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటే దాన్ని వదులుకోడు ఆయన. ఆయన అధికారం లేకుండా ఎక్కువ రోజులు ఉండలేడండి. ఆయన నేచర్ అది.